మార్నింగ్ అన్న. ఇగో నేనైతే పనికి వచ్చేసిన. ఈరోజు నా పని ఈ ఇటుకలు మొత్తం పైన ఇదిగో సెంటరింగ్ ఉందా అక్కడ ఒక సైడ్కు అనేది వేయాలి. మా మేస్త్రి ఈరోజు నాకు చెప్పిన పని ఇదే. సో యూట్యూబ్ గురించి వచ్చి చెప్పేది విషయం ఏంటంటే 4000 వాచ్ అవర్స్ ఫాస్ట్గా రావాలంటే లాంగ్ వీడియోస్ చాలా ఇంపార్టెంట్. మన యూట్యూబ్ ఛానల్ అనేది ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తుంది అన్న. అందులో మెయిన్ లాంగ్ వీడియో 4000 కంప్లీట్ కావాలి వాచ్ అవర్స్ అంటే మెయిన్గా లాంగ్ వీడియో చాలా ఇంపార్టెంట్. అలాగే మనకు వ్యూస్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలి అంటే షార్ట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా తీయాలన్న. బట్ షార్ట్ వీడియోస్తో వ్యూస్ మాత్రమే వస్తాయి, సబ్స్క్రైబర్స్ మాత్రమే వస్తారు. మనకు కంప్లీట్ కావాల్సింది మానిటైజర్కి 4000 వాచ్ అవర్స్. ఆ 4000 వాచ్ అవర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడే మనకు మానిటైజర్ అనేది అవుతుంది. నేను పడే తిప్పలు అదే. 4000 వాచ్ అవర్స్ కోసం నానా తిప్పలు పడి వీడియోస్ చూస్తున్నా. ఎవ్వరు లాంగ్ వీడియోస్ చూస్తలేరన్న. దయచేసి లాంగ్ వీడియోస్ చూసి ఒక సబ్స్క్రైబ్ చేయండి, నాకు మానిటైజర్ అయ్యే అవకాశం ఉంటుంది ప్లీజ్. సో ఇగో ఈరోజు నా పని ఇది, సెంటరింగ్ మధ్యలో ఇటుకరాళ్ళు. ఎందుకంటే సెంటరింగ్ ఇప్పేసిన తర్వాత మనకు గోడలు చుట్టూరుగా రూమ్స్ వస్తాయి, బెడ్రూమ్స్ వస్తాయి. కాబట్టి దానికోసమని ముందు జాగ్రత్త ఈ పని పెట్టిండు నాకు మేస్త్రి. యాక్చువల్లీ పొద్దున అయితే ఏ పని లేకుండే, ఈ ఇటుకలు కూడా వేసే అవసరం లేదు అని ఖాళీగా ఎందుకు రెగ్యులర్గా వచ్చే మనిషిని ఇంటికి పంపేయడం ఇష్టం లేక ఈరోజు నాకు ఈ పని చెప్పిండు మేస్త్రి. ఇది చెప్పబోయేది. చాలా మంచోడు మేస్త్రి అయితే, చాలా మంచోడు. కానీ నాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నా సిటీలో, తిప్పలు కూడా బాగానే ఉన్నాయి, ఇంట్రెస్ట్ బాగానే ఉంది. కానీ ఏందో దరిద్రం, లాంగ్ వీడియోస్ ఎవ్వరు చూస్తలేరు, ఒక్క లైక్ చేస్తలేరు. ఎంతో తిప్పలు పడుకుంటూ లాంగ్ వీడియోస్ తీస్తున్నా అన్న. వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలా, మానిటైజర్ అవ్వాలా తొందరగా, చాలా ఆశతో ఎదురు చూస్తున్నా. ప్రతిదీ దెబ్బ తీస్తుంది. ఆ పడే దెబ్బ ఇక్కడ తగులుతూ ఉంటే దుఃఖం మాత్రం కళ్ళకి వస్తుంది. కానీ గుండెల్లోనే పిండేస్తున్నా, కళ్ళల్లో హ్యాపీనెస్ చూస్తున్నా. కానీ కొన్ని సందర్భాలు తప్పవు కదా, చిన్న చిన్న ఆనందాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. సో వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలంటే 4000 మనకు మెయిన్ ఇంపార్టెంట్ లాంగ్ వీడియోస్ అన్న. ప్రతి ఒక్కళ్ళు లాంగ్ వీడియోస్ పెడితేనే మీ ఛానల్ అనేది మానిటైజర్కి దగ్గరలో ఉంటుంది. షార్ట్ వీడియో ఏంటంటే వైరల్ అవుతూ ఉంటుంది, బట్ అంత వ్యూస్ వస్తాయి స్టార్టింగ్లో అని ఎక్స్పెక్ట్ చేయకండి. వ్యూస్ విల్ బి డౌన్ సమ్ టైమ్ అండ్ గివెన్ సబ్స్క్రైబ్ 1 or 10 పీపుల్స్ ఆల్వేస్. అది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్. సో అదన్న, సిటీకి వచ్చి కూడా నేను వీడియోస్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసిన. ఈ యొక్క వీడియో వైరల్ కావట్లేదు కాబట్టి ఎంతో బాధ నోచుకొని పనిలో అయినా అట్లీస్ట్ ఈ రకంగా అయినా వీడియో వైరల్ అయ్యి నా వాచ్ అవర్స్ పెరుగుతాయనే ఉద్దేశంతో వీడియోస్ తీయడం. ఇంకోటి, పని చేస్తూ వీడియోస్ తీస్తూ ఉంటే చాలా హ్యాపీ ఉంది. ఈ విషయం మా మేస్త్రి తెలిస్తే ఇంకా హ్యాపీ ఉంటుంది నాకు. చింతపని చేస్తాడు, పనికి వచ్చినవా వీడియో తీయడానికి వచ్చినవా అని అంటారు. సో నా తిప్పలు వాళ్ళకి ఏం తెలుసు. మానిటైజర్ మెయిన్ అమ్మా, అది అవుతలేదమ్మా, అదే నా తిప్పలమ్మా. ఇక్కడ సిటీలో అయినా సరే కష్టం తప్పలేవన్నా. మానిటైజర్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడే నాకు మనశ్శాంతిగా హ్యాపీగా మంచి వీడియోస్ తీయచ్చు అని నా ఉద్దేశం. ప్రజెంట్ అయితే ఇవి, ఎందుకంటే సిటీలో రూమ్ రెంట్లు, తిండి ఖర్చులు ఇవన్నీ చూసుకొని పని చేసుకుంటూ వీడియోస్ తీస్తున్నాను అన్న. ఇది నేను 4000 వాచ్ అవర్స్ కోసము పడే తిప్పలు ఇగో ఈ రకంగా ఉంది సిటీలో. నాకు వాచ్ అవర్స్ రావాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను. లాంగ్ వీడియోస్ చాలా తీసినా కూడా ఎవ్వరు చూస్తలేరు, అదొక బాధ. సరే ఈ రకంగా తీస్తే కంప్లీట్గా వీడియో చూసి లైక్ చేసి వాచ్ అవర్స్ వచ్చే అవకాశం ఉంటుందని ఎన్నో ఇబ్బంది పడుతున్నాం. మేస్త్రి పని చేసుకుంటూ మరి తీస్తున్నాను, తప్పలేదు వాచ్ అవర్స్ కోసం. ఇట్లా గొడ్డు కష్టం చేసుకుంటూ వాచ్ అవర్స్ కోసం ఎంత కష్టపడ్డా కూడా ఏం లాభం లేదన్న. మీ ద్వారా వ్యూస్ వచ్చి ఒక లైక్ వచ్చే వరకు నా బతుకు మొత్తం ఇలాగే ఉంటుంది, అసలు మారే ఛాన్సే ఉండదు. నా బతుకు మారాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే యూట్యూబ్ ద్వారా ఏదో కొంత అమౌంట్ వచ్చి అలాగే ఈ పని కూడా కొంత చేసుకుంటూ అలా జీవితాన్ని సాగిస్తూ ఉంటే ఏదో ఒక్క రోజు నా జీవితం మారే అవకాశం ఉంటుంది. అదే మీ ద్వారా మీరు చేసే హెల్పింగ్ నేచర్, మీరు ఇచ్చే వ్యూస్ వల్ల, లైక్ వల్ల నా భవిష్యత్తు మారే అవకాశం ఉంటుంది అన్న. ఇది ఒకటి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కానీ ఎప్పటి నుండో అనుకున్నా ఇప్పటికీ ఆ కోరిక తీర్చలేదు, చాలా బాధేస్తుంది. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి రీజన్ కూడా వాచ్ అవర్సే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే టైం వేస్ట్ చేయొద్దు, వేస్ట్ చేసినంత
మళ్ళీ అది రాదు రిటర్న్ మనకు అనే ఉద్దేశంతో ఆండ్రాయిడ్ కింద మేస్త్రి ఉన్నాడు, ప్లాస్టిక్ సెల్ఫ్లు పెడుతున్నాడు కింద రూమ్లలో. నేను పైన ఇట్లా ఇటుకలు మోసుకుంటూ వీడియో తీస్తున్నా, ఎందుకంటే మనకు టైం సేఫ్. మనం తీసినట్టు మేస్త్రి కూడా తెలుసు, కానీ మరీ చూసేంత తెలియదు అనుకోండి, ఇలా చాటుకు వచ్చి తీయడం జరుగుతుంది. సో ఇదన్నా నేను పడే తిప్పులు వాచ్ అవర్స్ కోసము. దయచేసి ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వాచ్ అవర్స్ కంప్లీట్ చేయండి అన్న, అన్నయ్య మానిటైజర్ అవుతుంది. ప్రతి ఒక్క యూట్యూబర్స్ వీడియోస్ తీస్తూ ఉంటారన్న, మరీ ఇంత ఘోరంగా అయితే ఎవరు తీయరు అనుకోండి. నేను తీసినంత పని చేసుకుంటూ కూడా ఇలా కింద మేస్త్రి పైన నేను వీడియో తీయడం, చుట్టుపక్కల జనాలు చూడటం, నాకు ఏదో గిల్టీ ఫీలింగ్ ఉన్నా వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలా, నా టార్గెట్ నేను రీచ్ కావాలనే ఉద్దేశంతో ఎవరిని దృష్టిలో పెట్టుకోకుండా ధైర్యంగా ఇలా గంపతో ఇటుకలు మోసుకుంటూ నా డ్యూటీ నేను చేస్తున్నాను అన్న. ఎందుకంటే నా డ్యూటీ నాకు ఇంపార్టెంట్, వాళ్ళు వీళ్ళు అనుకోవడం కాదు. సో ఇది నేను పడుతున్న తిప్పలు. మీరైతే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, అండ్ వాచ్ దిస్ ఫుల్ వీడియో ప్లీజ్ అన్న.